ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం జియమ్మ వలస వద్ద పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం మావోయిస్టు కీలక సభ్యుడు శంకర్ అలియాస్ జోగారావు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల నుంచి ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సంభవ్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారని చెబుతున్న అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ కూడా తుపాకులు మోతమోగాయి. ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ వివరాలు ఏంటి సార్? ఈరోజు ఉదయం 5:45 మధ్యలో ఈ జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 7 మావోయిస్ట్కి మనకి బాడీస్ రికవర్ చేయడం జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి వాళ్ళ దగ్గర వెపన్స్ రికవర్ చేయడం జరిగిన. దీంతో సహా ఎక్స్ప్లోజివ్ మటీరియల్స్ అన్నీ మనం రికవర్ చేసాం. ముఖ్యమైన దాంట్లో ఇంపార్టెంట్ లీడర్ టెక్ శంకర్కి కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగిన. మిగతా మెంబర్స్కి ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ థరోగా అయిన తర్వాత మీకు మీడియా మిత్రులకి ఇచ్చేస్తాం. మొత్తం ఎంతమంది చనిపోయారు? ఇంకా ఆపరేషన్ ఎలా సాగుతోంది? కూమింగ్ ఎలా కొనసాగుతుంది? ఆపరేషన్ సంభవ్లో ఇప్పుడు దాకా 13 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగిన. వాళ్ళ దగ్గర నుండి చాలా ఎక్కువ నంబర్స్లో వెపన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికినాయి. ఆపరేషన్ సంభవ్లో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా మీకు చెప్తాం. ఇవాళ జరిగిన తాజా ఎన్కౌంటర్లో ఎవరికి ఇంకా కీలకమైన నేతలు ఉన్నారు? ఇంకా కూమింగ్ ఎలా సాగుతోంది? డీటెయిల్స్ ఆఫ్ కూమింగ్ సెక్యూరిటీ రీజన్ కారణంగా మీకు చెప్పలేకపోతున్నాం. ముఖ్యమైన ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ టెక్ శంకర్ ఒక పెద్ద CCM ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. వాళ్ళకి న్యూట్రలైజ్ చేయడం మిగతా డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం. సార్, ఇప్పటి వరకు మీరు 50 మందిని రాష్ట్ర స్థాయిలో అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది మొన్న 19 వరకు పారిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఇంకా పట్టుకోవాల్సింది ఉంది? అది డీటెయిల్స్ తర్వాత చెప్తాం. ఇప్పుడు ఇంకా మీ కూమింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే ఉంది ఈ రంపచోడవరం పరిధిలో మన్యంలో? అది ఆపరేషన్స్ డీటెయిల్స్ యాజ్ అండ్ వెన్ డెవలప్మెంట్ మీకు చెప్తాం. ఇది 2 రోజులుగా వరుసగా రంపచోడవరం మన్యంలో జరుగుతున్న ఆపరేషన్ కూమింగ్ వివరాలు. ఇవాళ ఎన్కౌంటర్ నిన్నటికి కలిపి మొత్తం 13 మంది. ఇవాళ టెక్ శంకర్తో పాటు మరికొంతమంది చనిపోయారని అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.